వేదాహమాద్యం అవతీర్ణం స్వమాయయా భూతానాం శేవదిం దేహం బిభ్రాణం కపిలం మునే. 17వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణాం ఉద్ధరన్ జటాః హిరణ్యకేశః పద్మాక్షః పద్మముద్రా పదాంబుజః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామసే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. గౌరవతాయి భగవాన్ की जय. ఈరోజు సారాంశము భగవానుడు మరియు సాధారణ జీవుడి మధ్య వ్యత్యాసం మనం చూద్దాం. భగవంతుడు మరియు సాధారణ జీవుడి వ్యత్యాసం ఏంటంటే, సాధారణ జీవుడు ఆత్మ, భగవంతుడు పరం ఆత్మ. మనందరం కూడా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అనంతమైనటువంటి జీవాత్మలు. ఆ జీవాత్మలన్నిటికీ కూడా మూలాధారము భగవంతుడు. ప్లస్ మనందరం కూడా భగవంతుడి లోపల ఒక అంశలం. మనము జీవాత్మలు అను, భగవంతుడు విభువు. సో మనకు భగవంతుడికి గుణ రూపంలో ఒకే విధంగా ఉంటాము, పరిమాణ రూపంలో తేడా. గుణ రూపం అంటే జీవాత్మ కూడా సచ్చిత్ ఆనంద స్వరూపము, పరమాత్మ కూడా సచ్చితానంద స్వరూపము. తేడా ఏంటంటే, జీవాత్మ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్నప్పుడు భౌతిక శరీరాన్ని తీసుకుంటుంది. భగవంతుడు భౌతిక ప్రపంచంలో అవతరిస్తాడు. అవతరించినప్పుడు భగవంతుడి దేహము సచ్చితానంద స్వరూపము. భగవంతుడు జీవులను ఉద్ధరించడానికి అవతరిస్తాడు. జీవుడు జన్మ తీసుకుంటాడు తన ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి. భగవంతుడు ఈ ప్రపంచానికి లీలలు చేయడానికి వస్తాడు. అంటే తన భక్తులు కోరుకున్న విధంగా వాళ్ళకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు, వారికి సాంగత్యాన్ని ఇవ్వడానికి, ఫైనల్ గా వారిని మన భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రమోట్ చేయడానికి రావడం జరుగుతుంది. భగవంతుడు భోక్త, మనము ఆ భోక్తకు ఒక పరికరం లాగా జీవాత్మ. జీవుడి యొక్క స్థితి భగవంతుడికి దాసుడు, భగవంతుడి సేవకుడు. భగవంతుడు యజమాని, భగవంతుడు ఈశ్వరుడు. జీవుడు ఆ ఈశ్వరుడు అంటే కంట్రోల్. జీవుడు కంట్రోల్డ్ అంటే కంట్రోలర్ చేత నియంత్రించబడేవాడు జీవుడు. భగవంతుడు నియమించేవాడు. భగవంతుడు సృష్టికర్త, జీవుడు సృష్టిలో ఒక భాగము. తర్వాత భగవంతుడు సెల్ఫ్ ఎంజాయర్. భగవంతుడు స్వయం సంతృప్తుడు. జీవుడు స్వయం సంతృప్తుడు కాడు. జీవుడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి సేవించినప్పుడే ఆత్మానందాన్ని పొందగలుగుతాడు, లేదా
ఇతరులను సేవించినప్పుడు దేహానందాన్ని పొందుతాడు. భగవంతుడు ఎవరు సేవించినా, సేవించకున్నా గూడా తనలో తాను అత్యంత ఆనందాన్ని పొందుతాడు. భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు. జీవుడు ఆ భగవంతుడి అంశ మాత్రంలో ఆ క్వాలిటీస్‌ని కలిగి ఉంటాడు. భగవంతుడు సర్వ శక్తిమంతుడు. సో, దానికి జీవుడు శక్తి. భగవంతుడేమో శక్తిమంతుడు, జీవుడు శక్తి. అనంతమైనటువంటి శక్తుల్లో భగవంతుడికి శక్తుల్లో అంటే శక్తిమంతుడు కాబట్టి అనంతమైనటువంటి శక్తులు భగవంతుడికుంటాయి. జీవుడు ఆ శక్తుల్లో ఒక శక్తి. సో, జీవుడి యొక్క శక్తిని ఏమంటాం మనం? జీవుడు ఏ శక్తి కిందొస్తాడు? తటస్థ శక్తి. ఇంగ్లీష్‌లో మార్జినల్ ఎనర్జీ. కాబట్టి జీవుడు ఐదర్ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవితానైనా గడుపుతాడు. ముక్త స్థితిలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడైనా గూడా జీవుడి పొజిషన్ సేవకుడు. భగవంతుడి పొజిషన్ ఎక్కడైనా గూడా యజమాని, భోక్త. సో, ఈ విధంగా మనము భగవంతుడికి, జీవుడికి వ్యత్యాసము. భగవంతుడు ఎప్పుడు గూడా పురుషోత్తముడు. పురుషులలో ఉత్తముడు. జీవుడు ఆ పురుషోత్తముడి యొక్క ఎటర్నల్ పొజిషన్ సేవకుడు మాత్రమే. యజమాని కాలేడు. పురుషోత్తముడనేది పురుషుడని ఎవరినంటారు? శక్తిమంతుడిని. శక్తి స్త్రీతో సమానము. సో, ఇంకా మనం ఈ 2 శ్లోకాల్లో మనం వీలవుతే ఇంకా చర్చిద్దామని. సో, ఇక్కడ భగవంతుడు 16వ శ్లోకంలో చెప్తున్నాడు. "ఓ కర్దమా! ఆదిపురుషుడు తన ఆంతరంగిక శక్తి ద్వారా అవతరించి ఉన్నాడని నేనెరుగుదును." భగవంతుడి యొక్క అవతరణ తన యొక్క 3 శక్తులు ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. ఆంతరంగిక శక్తి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం, వైకుంఠ లోకం ఆర్ గోలోక బృందావనంలో ఉంటుంది. బహిరంగ శక్తి అంటే భౌతిక ప్రకృతి, ఈ భౌతిక ప్రపంచానికి అధినాయకురాలు. కానీ భగవంతుడు ఎప్పుడు గూడా ఈ భౌతిక ప్రపంచంలో అవతరించాలి అన్నా గూడా ఆంతర్యక శక్తి యోగమాయ ద్వారా అరేంజ్‌మెంట్ జరుగుతుంది. అవతరణకు ముందే భగవంతుడు ఏమేం లీలలు ఎక్కడెక్కడ చేయాలనేది ఎట్లయితే మనకు వీవీఐపీ ప్రెసిడెంట్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని, సీఎం గాని ఏదైనా ఒక ప్రదేశాన్ని విజిట్ చేయాలంటే దానికి ముందు నుంచే ఎన్నో రకాలుగా సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ గూడా ఏర్పాట్లన్నీ గూడా ఎలా అయితే చేస్తారో భగవంతుడి లీలా స్థలం ముందే మొత్తం ప్లానింగ్ ఉంటది. ఎక్కడెక్కడ భగవంతుడు వెళ్ళాలి ఏంటని. ఆ లీలా స్థలాలన్నిటికి ఆంతర్యక శక్తి అరేంజ్‌మెంట్ చేయడం జరుగుతుంది. జీవుల సర్వ అభీష్ట ప్రదాత అతడే. చూడండి. జీవుల యొక్క సర్వ అభీష్టం అంటే అన్ని కోరికల యొక్క ప్రదాత. కోరికల శాంక్షనర్ భగవంతుడు. భగవంతుడికి ఎటువంటి కోరికలుండవు. జీవులకు కోరికలుంటాయి. ఆ జీవుల యొక్క కోరికలను నెరవేర్చేవాడు భగవంతుడు. ఆ దేవదేవుడే ఇప్పుడు కపిలముని రూపమును ధరించి ఉన్నాడు. సో, ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ భగవంతుడి అవతారము కపిల భగవానుడి అవతారము. మరి జీవులకు ఆ యుగంలో అంటే సత్యయుగంలో ఇమ్మీడియేట్‌గా ఇంకా సృష్టి ఆరంభమైంది. అప్పుడు కావాల్సిందేంటి? జ్ఞానం, విజ్ఞానం జీవులందరికీ. కాబట్టి భగవంతుడే జ్ఞానం, విజ్ఞానాన్ని ఇవ్వడానికి కపిలముని రూపంలో అవతరించడం జరిగింది. భాష్యం. ఈ శ్లోకమునందు మనము పురుష పురుషం అవతీర్ణం స్వమాయయ అను పద సమూహమును గాంచుచున్నాము. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు ఎల్లప్పుడును నిత్యముగా పురుష రూపముననే భోక్త రూపమున నిలిచి ఉండును.
సో చూడండి, భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు. పూర్ణ పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు. అందులో సంపూర్ణమను. సో భగవానుడని చాలామంది తనకు తాను ఈ కలియుగంలో చాలామంది క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. భగవానుడి యొక్క నిర్వచనం గూడా తెలియదు. కానీ ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ ఉన్నది గదా! భోక్త. ప్రతి ఒక్కరు నేను భోక్త. ఎందుకంటే భగవంతుడు భోక్త. నేను గూడా భోక్త కావాలి. నేను ఎంజాయర్‌ని. ఎప్పుడైతే ఆ భావం మన లోపలొస్తుందో నేను ఎంజాయర్‌నని, అప్పుడే మనం ఇమ్మీడియేట్‌గా పతిత స్థితి, మనం అందరికంటే లోయెస్ట్ స్థితిలో ఉన్నట్టు. కేవలం ఆ భగవంతుడే భోక్త. మిగతా వాళ్ళందరూ గూడా భగవంతుడు భోక్త అనేది మనకు భగవద్గీతలో ఏ అధ్యాయం, ఏ శ్లోకంలో చెప్పడం జరిగింది? హ్మ్. భగవంతుడికి అశాంతి అనేది ఉండదండి. ఎప్పుడు శాంతంగా ఉంటాడు. అశాంతి, దుఃఖము, బాధలు, ద్వంద్వాలనేది కేవలం బద్ధజీవులకుంటాయి. మరి ఆ బద్ధజీవుడి యొక్క అశాంతి, దుఃఖము, బాధలు తొలగిపోవాలంటే సింపుల్ ఫార్ములా, నేను భోక్తను కాదు, నేను యజమానిని కాదు. భోక్త భగవంతుడు, యజమాని జస్ట్ ఆ వర్డ్, ఆ కిరీటం టైటిల్ భగవంతుడికివ్వడం వల్ల మనకు చాలా శాంతిగా ఉంటుంది. అందుకే ఇయాల రేపు చాలామంది సొంత ఇళ్ళ కంటే బెస్ట్ కిరాయి ఇళ్ళే బెస్టు. ఈ మెయింటెనెన్స్ అది ఇది ముందు ఇండిపెండెంట్ పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్ళు. అది మెయింటెనెన్స్ కంటే బెస్ట్ చిన్న అపార్ట్‌మెంట్ తీసుకుంటే మొత్తం మెయింటెనెన్స్ అంతా వాళ్ళే సెక్యూరిటీ గాని, అది గాని, ఇది గాని వాళ్ళే చూసుకుంటారు. స్పెషల్లీ ఇంకా రెంటెడ్ దాంట్లో ఉంటే ఇంకా బెస్ట్. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫోన్ చేస్తే వాళ్ళే చేయిస్తారు. అంటే ఓనర్‌గా మనం ఓనర్‌గా అయితే తలనొప్పులన్నీ మనమే జూసుకోవాలి. దాంట్లో ఉన్న బాధక సాధకాలన్నీ. మనము టెనెంట్ అయితే మొత్తం వాళ్ళు జూసుకుంటారు. సో, అదే విధంగా ఈ ప్రపంచములో నేను టెనెంట్‌ని. నాకంటూ ఏమీ లేదు. ఈ శరీరం గూడా నాది గాదు. శరీరంలో నేను అద్దెకున్నాను. లీజ్డ్. మేబీ ఆ లీజ్ అనేది ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ రెన్యువల్ అవ్వటమే. ఎప్పుడైనా ఇప్పుడు యజమానికి నచ్చకున్నా మనని వెకేట్ జేయిస్తాడు. మనకు నచ్చకుండా. సో, కానీ ఇక్కడ ఈ శరీరమే మనది గాదన్నప్పుడు, ఇంక మనము ఈ శరీరముకు సంబంధించినయే గదా! అన్నీ గూడా ఇల్లు గాని, తర్వాత వైఫ్ గాని, పిల్లలు గాని, శరీరం నాది కాదు అన్నప్పుడు, ఈ శరీరంతో వచ్చినయన్ని ఈ శరీరం ఎవరిదో వాళ్ళదే అవుతది గదా! సపోజ్ ఎగ్జాంపుల్ నేనొక ఇండిపెండెంట్ హౌస్‌లో రెంట్‌కుంటున్నాను. ఆ ఇండిపెండెంట్ హౌస్‌లో ఆయన ఏమన్నా మోడిఫికేషన్స్ గాని, గార్డెన్ గాని, ఏమైనా ఎక్స్‌ట్రా ఫెసిలిటీ ఏర్పాటు జేశాడనుకోండి. హ్మ్. ఆ ఓనర్. ఆ ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్, ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ అన్నీ ఎవరియి అవుతాయి? ఓనర్‌వే అవుతాయి. ఏదైనా పార్టిషన్ చేయించాడు, లేకుంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఇంకేదైనా ఆయన ఏయించాడనుకోండి. గ్రిల్ ఏయించాడు, ఏదైనా రేకుల షెడ్ ఏయించాడు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్ ఓన్లీ. కాబట్టి ఈ శరీరము మెయిన్ ప్రాబ్లమ్, శరీరం నాది, లేకుంటే నేనే శరీరం అని భావించడంతో మనకు నిజమైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. శరీరమే నేను కాదు. ఈ శరీరము భగవంతుడిది. ఇది నేను అద్దెకు తీసుకున్నాను, లీజుకి తీసుకున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ఇంకా నాకు ప్రాబ్లమే ఉండదు. ఈ శరీరం ఎందుకిచ్చాడు నాకెవరన్నా ఒక యజమాని కార్ డ్రైవర్ నేను. ఆ కార్ డ్రైవర్‌గా నన్ను పెట్టుకున్నాడు. ఆయన ఒక 20,00,000 కారు. కాకపోతే రిక్వెస్ట్‌తోని సార్ ఇంటికాడ పెట్టుకొనొస్తాను సార్. మళ్ళీ టూ వీలర్ ఎందుకంటే ఓకే. సో, అది ఇంటికి తీసుకొని ఎందుకెళ్ళమన్నాడు? మళ్ళీ రావడానికి కొరకు. ఆయన సేవ కొరకు. కానీ అక్కడ వెళ్లి నేనే యజమానినని ఆ కార్‌ని ఇష్టమున్నట్టుగా చేస్తే ఆయన్ని పదవిలోంచి తీసేయడం జరుగుతుంది. అలానే ఈ దేహం భగవంతుడి సేవ కొరకు మనకివ్వడం జరిగింది. కార్‌లో స్టీరింగు, బ్రేక్సు, క్లచ్చు, వీల్సు, టైర్‌లరిగిపోయి కొత్త టైర్లు, కొత్త కారు, అవన్నీ గూడా దాంట్లో ఉన్న ప్రతి ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ అన్నీ గూడా యజమానికి సంబంధించినయి. మనం కేవలం నేను డ్రైవర్‌ని ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే లేసి పరిగెత్తుకుంటూ ఓనర్ యొక్క యజమాని యొక్క సేవకు పరిగెత్తుకుంటూ రావాలి అనే భావంతో ఎన్ని రోజులు జీవిస్తే అన్ని రోజులు శాంతిగా ఉండగలుగుతాం.
ఏ రోజైతే ఈ కారుకు నేను యజమానిని అనుకున్నామో, ఆ రోజు మనకు బాధలు, దుఃఖాలు తప్పవు. కాబట్టి సింపుల్. ఈ శరీరం భగవంతుడిచ్చింది. కాబట్టి ఈ శరీరం భగవత్ సేవకు ఉపయోగించాలి అనుకున్నప్పుడు, ఈ శరీరంతో మనకొచ్చిన వాళ్ళందరూ గూడా భగవంతుడిచ్చిన వాళ్ళే. పిల్లలు. ఈ శరీరం ఇంకొక స్త్రీ శరీరంతో కలవడం వల్ల పిల్లలొచ్చారు. శరీరమే నాది కాదు. నా వైఫ్ అనే శరీరం నాకు తెలుసు. ఆమె ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా. ఆ శరీరం గూడా భగవంతుడిదే అన్నప్పుడు, 2 శరీరాల వల్ల వచ్చినటువంటి నా సంతానం అనుకుంటాం. ఈ 2 శరీరాలు భగవంతుడైనప్పుడు, 2 శరీరాల కలయిక ద్వారా గూడా సంతానాన్ని అహం బీజ ప్రదాత. ఆయన బీజాన్నిస్తున్నప్పుడు, ఈ 2 శరీరాలకు కేర్ టేకర్‌గా పెట్టి పెంచమన్నప్పుడు, వాళ్ళు నా పిల్లలెందుకు? నా అనేది నేను ఒక ఆత్మను, భగవత్ సేవకుడిని. ఆ భగవత్ సేవ కొరకు శరీరం ఇచ్చాడు. ఈ శరీరానికి ఇంకొక శరీరానికి సపోర్ట్ ఇచ్చి, ఇద్దరిని కలిసి భగవంతుడిని సేవించమన్నాడు. ఈ 2 శరీరాలు ఆనందంగా జీవించడానికి ఇంకొక సంతానం ఇద్దరినిచ్చాడు. వాళ్ళని గూడా పెంచమన్నాడే తప్ప, వాళ్ళు నీ వాళ్ళనే మమకారము, మమత్వంలో అంటే, ఆ మోహంలో ఉండకండి అని జెప్పాడు. ఎందుకంటే, మీ శరీరమే మీది కాదు. ఆత్మ. మీరు నా సేవకులు. సేవ జేయడానికి మీకొక లైక్ ఎగ్జాంపుల్ మినిస్టర్ గారున్నారు. మినిస్టర్‌కు గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ కార్, గవర్నమెంట్ ఎవ్రీథింగ్. కార్ గవర్నమెంట్, డీజిల్ గవర్నమెంట్, డ్రైవర్ గవర్నమెంట్, గన్‌మెన్‌లు గవర్నమెంట్ అంతా. ఎప్పటి వరకు? ఆ మినిస్టర్ పదవిలో ఉన్నంత వరకు. అదే విధంగా నేనెప్పటి వరకు భగవంతుడిని సేవిస్తాను అనే వరకు మానవ జన్మ. భగవంతుడిని నేను సేవించను అన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి సస్పెన్షన్. దేహము దేహము లేదంటే పక్షి దేహం వస్తుంది. అక్కడింక సేవించాల్సిన అవసరం లేదు. నీ కర్మని అనుభవించాల. తర్వాత అవతరించినప్పుడు భౌతిక శక్తికి చెందిన దేనిని కూడా అతడు అంగీకరింపడు. చూడండి భగవంతుడి అవతరణ. ఈ భౌతిక ప్రపంచంలో దేన్ని గూడా భగవంతుడు అంగీకరించడు. అదే మనము జన్మ తీసుకున్నప్పుడు మొత్తం గూడా ఈ దేహము పంచభూతాలతో కూడుకున్నది. 24 అంశములతో కూడుకున్నది. త్రిగుణాలతో కూడుకున్నది. సో, ఈ త్రిగుణాల్లో బందీ అవుతాం. త్రిగుణాలతో కూడుకున్నటువంటి కర్మల్ని మనం అనుభవించాల. కానీ భగవంతుడు భౌతిక శక్తిని దేన్ని గూడా భగవంతుడు అంగీకరించడు. ఎందుకు? తన యొక్క ఆధ్యాత్మిక శక్తి అన్ని గూడా ఏర్పాట్లు చేస్తాడు. లైక్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సీఎం వచ్చాడు. సీఎం మామూలోళ్ళకు అక్కడ భోజనం అరేంజ్ చేస్తారు. వాటర్ అక్కడ మామూలు వాటర్ ఏదైనా పెడతా ఉంటారు. సీఎం గారికి సెపరేట్ ఒక గదిలో ఆయనకన్నీ గూడా ఆయన తాగేవి, తినేవన్నీ గూడా సెపరేట్‌గా స్పెషల్‌గా చేసినవి స్పెషల్‌గా అన్ని కేర్ తీసుకుంటా ఉంటారు. ఎవరు తీసుకుంటారు? అక్కడ ఆయనకు గూడా ఆయన యొక్క ఆంతరింగిక స్టాఫ్ తీసుకుంటా ఉంటారు. బయట వాళ్ళకి అవకాశం ఉండదు. అదే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి. ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటాం. మరి భగవంతుడొచ్చినప్పుడు ఆయన ఏం కావాలి అనేది భగవంతుడి యొక్క ఆంతరింగిక భక్తులు మాత్రమే అది తీసుకుంటాం. ఈవెన్ చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు మాస్‌కి అందరికి కీర్తన చేసి ఉండొచ్చు. కానీ పర్సనల్‌గా మళ్ళీ తన యొక్క సెక్రటరీ ఆంతర్య భక్తులతో మాత్రమే ఈ యొక్క గోప్యమైనటువంటి విషయాలు చర్చిస్తారు. ఆయనకి ఈవెన్ నైవేద్యం గాని, ఆయనకేదైనా సమర్పించాలంటే తన ఆంతరంగిక భక్తులు మాత్రమే అది కేర్ తీసుకుంటాం. తర్వాత హ్మ్. ఆధ్యాత్మిక జగత్తు అతని స్వీయ ఆంతరిక శక్తి వ్యక్తీకరణం కాగా, భౌతిక జగత్తు అతని భౌతిక విభిన్న శక్తి వ్యక్తీకరణమై ఉన్నది. 2 జగత్తుల గురించి చెప్తున్నాను. ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తొచ్చి ఆంతరంగిక శక్తి అంటే ఇంటర్నల్ పొటెన్సీ యొక్క ఆహ్, వ్యక్తీకరణము ఎక్స్‌పాన్షన్. తర్వాత భౌతిక జగత్తు ఈ భౌతిక శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. అన్ని శక్తులు భగవంతుడివే. ఆ దేవదేవుడు ఎప్పుడు అవతరించినను తన ఆంతరిక శక్తితోనే అరుదించునని స్వమాయయా తన ఆంతరిక శక్తితో అను పదం సూచిస్తుంది. భగవంతుడి యొక్క భౌతిక ప్రపంచం, భౌతిక బ్రహ్మాండానికి అవతరించాల్సొస్తే, అవతరించక ముందే తన యొక్క ఆంతరంగిక శక్తి ఏర్పాట్లు చేసిన తర్వాతనే భగవంతుడు
రావడం జరుగుతుంది. అతడు మానవ దేహమును ధరించినను అది మాత్రము భౌతికము కాదు. కనుకనే కేవలం మూఢులు, మూర్ఖులే శ్రీకృష్ణుని దేహమును సామాన్య మానవుని దేహముగా భావింతురని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడింది. సో, ఇది భగవద్గీతలో భగవద్ చూడండి, భగవంతుడికి, జీవుడికి వ్యత్యాసం ఏంటంటే, భగవంతుడు క్షేత్రజ్ఞుడు, జీవుడు గూడా క్షేత్రజ్ఞుడు. భగవంతుడు ఈ మొత్తం ఆధ్యాత్మిక, భౌతిక 2 సృష్టిల్ని క్షేత్రము. ఆయనకు 2 కలిపి ఒకటే క్షేత్రంలాగా. ఈ మొత్తము క్షేత్రాల గురించి తెలిసినవాడు భగవంతుడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు. జీవుడు తన దేహం అనే క్షేత్రం గురించి మాత్రమే తెలిసినవాడు. అది గూడా సంపూర్ణంగా తెలియదన్నట్టు జీవుడికి. తన దేహం గురించే తనకు తెలియదు. తన దేహంలో ఏం మెకానిజం జరుగుతుందో తెలియదు. కొద్దిపాటి తెలుసు. మిగతా అంతా తెలీదు. కానీ భగవంతుడికి ప్రతి జీవి గురించి తెలుసు. అణువణువు గురించి తెలుసు. కాబట్టి ఆయన సంపూర్ణ క్షేత్రజ్ఞుడు. సో, మనము భగవంతుడి యొక్క అవతరణ జరిగినప్పుడు భగవంతుడిని మూర్ఖులు ఆయనను సచ్చిదానంద స్వరూపంగా అర్థం చేసుకోలేరు. చైతన్య మహాప్రభువు గూడా వచ్చాడు. కొంతమంది ఆయనను గూడా మానవ మాత్రుడు అనుకుంటాం. రామచంద్రుడొచ్చాడు. సో, కానీ భగవంతుడు మానవాతీత లీలలు ఎన్నో చేయడం జరిగింది. రామచంద్రుడు. కృష్ణ భగవానుడైతే లీలా పురుషోత్తముడే. కానీ దుర్యోధనుడు కృష్ణుడిని స్వయం భగవంతుడని అర్థం చేసుకోలేకపోయాడు. అదే విదురుడు, పాండవులు స్వయం భగవంతుడని అర్థం చేసుకోగలిగారు. మూఢులు అర్థం చేసుకోకుండా అపహాస్యం చేస్తారు. వాళ్ళు అధోగతి పాలవుతారు. భక్తులు భగవంతుడిని అర్థం చేసుకొని, ఆహా! భగవంతుడు ఎంత కరుణామయుడు. మమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన తన గోలోకాన్ని గూడా వదిలిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది అని అనుకుంటారు. నెక్స్ట్. జీవులకు సమస్త జీవన అవసరములను ఒసగువాడు అతడేననుట షేవధిం అను పదం యొక్క భావము. చూడండి, జీవులకు సర్వ అవసరాలు భగవంతుడికి మనం ఏం జేయం. ఇందాక చెప్పింది అదే. మనదంటూ ఉంటే గదా! పొద్దున్న నామామృతంలో మనకొచ్చింది. నామామృతంలో ఏమొచ్చింది సబ్జెక్టు? మాధవేంద్రపురి ఖీర్చోర్ గోపీనాథ్ అంటే రేమున విలేజ్ అది. రేమున ఊరికి వెళ్తే అక్కడ గోపీనాథ్ మందిరం ఉంటది. ఆ గోపీనాథ్ మందిరం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఖీర్, స్పెషల్ ఖీర్ ఇంక ప్రపంచంలో అంత అమృతం లాంటి అమృత కేలి. ఆ ఖీర్ పేరే అమృత కేలి. ఈవినింగ్ ఆఫర్ చేస్తారంట. శయన్ ఆరతికి ముందు. అది ఇంకా ఒక్క డ్రాప్ తాగితే కూడా అమృతంలాగా ఉంటది. అది మాధవేంద్రపురి వింటారు ఆ విషయాన్ని. అక్కడ గోపీనాథ్ యొక్క ప్రసాదం ఖీర్ ప్రసాదం స్పెషల్. ఇప్పుడు గూడా స్పెషల్. అప్పుడు ఆయన ఆ డీటీ చూడంగానే వాళ్ళు ఎంత బాగా ఆ సచ్చిదానంద స్వరూపాన్ని, భగవంతుడిని సేవిస్తున్నారు అనేది ఉత్తమ భక్తులకు అర్థమవుతుందండి. మనం జూస్తే ఆ డీటీలో ఏం మార్పు అనిపించదు. కానీ ఉత్తమ భక్తులకు మనం గదా కొంచెం ఆరోగ్యం బాలేకపోతే చిక్కిపోయినట్టు, లేకుంటే ఎక్కువ స్ట్రెయిన్ అయితే మొఖమంతా గుచ్చుకుపోయినట్టు మనం కనబడుతుంది. ఆ విగ్రహం లోపల గూడా ఉత్తమ భక్తులకు అలా తెలుస్తుంది. ఒకసారి ప్రభుపాదుల వారు గూడా ఒక కంట్రీలో తన భక్తులకు అప్పుడప్పుడే కొత్త భక్తులకు చెప్పేసి భగవంతుని చక్కగా జూసుకోండి అంటే, వీళ్ళు ఎందుకు ఈ విగ్రహాన్ని చక్కగా జూసుకోండి అంటున్నారు అని జెప్పేసి అనుకుంటారు. వాళ్ళకంత అర్థం గాదు. రోజు భగవంతుడికి సేవలు చక్కగా చేయాలి. స్పెషల్‌గా ప్రసాదం ఎట్టి పరిస్థితుల్లో గూడా ఈ దాన్నేమంటారు ఈ మెను ఫాలో అవ్వండి. భగవంతుడికి చూసుకోండి. ఓకే అంటారు. తర్వాత భగవంతుడు కూడా రిక్వెస్ట్ చేస్తాడు. ప్రభు కొంచెం వీళ్ళు కొత్త భక్తులు. సో, అలవాటు లేదు. కొంచెం మీరు ఎక్స్‌క్యూజ్ చేయండి. ఏమైనా పొరపాట్లుంటే అని ఎళ్ళిపోతాడు. వేరే కంట్రీ. తర్వాత కొన్ని రోజుల తర్వాతొస్తే భగవంతుడు నీ ప్రభుపాద చూడంగానే చాలా చిక్కిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ప్రభుపాద టెంపుల్ ప్రెసిడెంట్‌ని పిలిసి, ఏంటి భగవంతుడికి ప్రసాదం చక్కగా పెట్టట్లేదా అని. ఆయన షాక్ అయితాడు. ఏంటి ఇలా అడుగుతున్నారు ప్రభుపాదని.
రాజ్‌భోగ్ పెట్టట్లేదంట. రాజ్‌భోగ్‌లో మామూలుగా పెడతారు. రాజ్‌భోగ్ అంటే భగవంతుడికి మినిమమ్ 11 ఐటెమ్‌లు పెట్టాలన్నట్టు. వాళ్ళు పెట్టట్లేదు. అవును ప్రభుపాద్. సో, కొంచెం ఫండ్స్ ప్రాబ్లమ్ ఉండి, ప్లస్ సేవకుల ప్రాబ్లమ్ ఉండి మధ్యాహ్నం మీరు చెప్పిన విధంగా రాజ్‌భోగ్ పెట్టట్లేదు అని అంటారంట. అప్పుడు ఆయన తర్వాత అడుగుతారంట. ఏంటి ప్రభుపాద్ అలా అడిగారంటే, భగవంతుడిని చూస్తే మీకు అర్థమవుతలేదా అంటే, వాళ్ళకు డీటీలో ఏం మార్పు అనిపిస్తలేదు. కానీ ప్రభుపాద్ స్వయం భగవంతుడిని ఆ విగ్రహంలో చూస్తున్నాడు. సో, ఆహ్, భగవంతుడు కొంచెం సన్నగయిపోయినట్టు, కొంచెం ప్రసాదం ఉపవాసాలు ఉంచినట్టుగా అనిపిస్తా ఉంది. అలానే ఈ మాధవేంద్రపురికి గోపీనాథ్‌ని చూడంగానే చాలా ఆహ్, అందము ప్లస్ ఆహ్, ఫుల్ ఆనందంగా ప్రసాదం స్వీకరిస్తే ఎలా ఉంటారో హెల్తీగా అట్లా అనిపిస్తది. అప్పుడు అక్కడున్న ఒక పూజారికి అడుగుతారు. మీరేమేం ప్రసాదం పెడతారు? ఎలా ప్రిపేర్ చేస్తారు అని. అప్పుడు ఆయన చెప్తా ఉంటారు ఈవినింగ్ పూట. ఇలా స్పెషల్‌గా మా దగ్గర ఖీర్ భగవంతుడికి చాలా ఇష్టము. అది ప్రపంచంలోనే ఎవ్వరు గూడా అటువంటి ఖీర్ చేయలేరు. ఇంపాసిబుల్. ఇక్కడ మాత్రమే అంత గొప్పగుంటుంది ఖీర్ అది. భగవంతుడికి చాలా ఇష్టమైన ఖీర్ అని జెప్పేసి ఆయన ఆ ఖీర్ గురించి వర్ణిస్తుంటే, అప్పుడే పూజారి 12 కుండల్లో చిన్న చిన్న పాట్లలో తీసుకెళ్ళి ఇంకా నైవేద్యం సమర్పించి బెల్ వాయిస్తా ఉంటాడు. నైవేద్యం పెట్టేటప్పుడు బెల్ మనం వాయిస్తూ పెట్టాలి. మీరు గూడా ఎవరన్నా నైవేద్యం పెట్టేటప్పుడు బెల్ కొట్టకుండా పెట్టేయరు. తప్పకుండా భగవంతుడికి భోగ్ ఆఫరింగ్ జరుగుతుందంటే బెల్ వాయించాలి. అలా జరుగుతున్నప్పుడు అనిపిస్తుందంట. మనకు కూడా ఏదన్నా వంట స్పెషల్ వంట అంటే పిల్లలు స్పెషల్‌గా అమ్మ అమ్మ ఏమేమి వంట ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఉంటది తెలుసుకుంటే. అరే! ఆ ఖీర్ అయితే నేను కూడా టేస్ట్ చేయాలా? అయితే మాధవేంద్రపురి బృందావన్ నుంచి వెళ్తారు. బృందావన్‌లో మాధవేంద్రపురి యొక్క డీటీ గోపాల్. సో, అక్కడ వెళ్ళింది గోపీనాథ్. మా గోపాల్‌కి గూడా ఇటువంటి స్వీట్ నేను గూడా చేసి పెడతాను. ఒకవేళ అది టేస్ట్ చేస్తే అని మనసులో అనుకుంటాడంట. ఆ ఖీర్ ఒకవేళ టేస్ట్ చేస్తే ఆహ్, నేను గూడా చూసి ఆ టేస్ట్ చూసి అక్కడ చేస్తానని. అలా ఒక క్షణకాలం అనుకున్న తర్వాత అనిపించిందంట. అరే! నేనెంత అపరాధం చేశాను మూర్ఖుడిని. భగవంతుడికి భోగ్ స్వీకరిస్తుంటే నేను గూడా స్వీకరించాలి అనే కోరిక నాకు రావడం ఎంత ఆ! నా యొక్క నాలుక ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అని జెప్పేసి సరే అని అక్కడి నుంచి ఎళ్ళిపోతాడంట. సో, నా సెన్సెస్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నది ఇదేంటి అని జెప్పేసి. సో, పూజారిని అడగడు నాకు ఖీర్ ఇవ్వండి అని. జస్ట్ మనసులో ఆ కోరిక రావడంతోనే ఆయన ఇంకిక్కడ ఉండొద్దు అని వెళ్ళిపోయి మార్కెట్ యార్డ్‌లో ఎవరు లేని ప్లేస్‌లో వెళ్ళి నా అపరాధాన్ని క్షమించమని మనకు గూడా ఒక సాంగ్‌లొస్తది. భగవంతుడికి అపరాధం జేస్తే అపరాధాన్ని తొలగించేదేంటి? హరిస్తానే అపరాధే హరినామ ఏదో ఉంటదండి కదా! భగవంతుడికి పట్ల అపరాధం జేస్తే భగవంతుడి నామము అపరాధాన్ని తొలగి अपराध शून्य होए लोह कृष्ण नाम कृष्ण అవును. माता कृष्ण पिता कृष्ण धन అది प्रभु గాదు మాతాజీ. అది గాదు. హరిస్తానే అపరాధే నిన్ననే ఏదో జెప్పాను. ఆ! హరే హరి ఆ! ఆ ఉపస్థ అనే అపరాధే నాని అంటే ఏందంటే హరి హరి పట్ల ఏదైనా అపరాధం ఉంటే అది హరినామంతోని హరినామం దాన్ని క్యూర్ చేయొచ్చు. బట్ వైష్ణవుల పట్ల తొలగించుకోవచ్చు. అపరాధం చేస్తే దానికి ఏ మార్గం లేదు. వైష్ణవులు గాదు గురువు పట్ల. ఆయన గురువు గురించి గురువే వైష్ణవ. గురువుగారి యొక్క అంటే గురువుతో పోలుస్తున్నట్ట. ఆయన మెయిన్ అక్కడ ఆ సాంగ్‌లో. చూడండి మీరు ఆ సాంగ్. కవితామాతాజీ వాళ్ళు ఓపెన్ చేసి చూడండి. భగవంతుడి పట్ల అపరాధం చేస్తే, భగవంతుడి నామము ద్వారా అపరాధాన్ని తొలగించుకోవచ్చు. కానీ తుమస్థాన తుమె అపరాధ నీ పట్ల అంటే గురువు పట్ల ఎవరైతే అపరాధం చేస్తారో, దానికి ఇంకా అపరాధం నుంచి విముక్తవ్వటం అనేది ఏమీ లేదు అని జెప్పేసి అంటున్నారు. దాంట్లోనే అదే సాంగ్‌లో నిన్ననే ఎప్పుడో చెప్పినట్టున్నా. ఎందుకంటే గురువు యొక్క హృదయంలో సదా గోవిందుడు విశ్రమిస్తా ఉంటాడు. అదేదో దాని గురించి కూడా చర్చ జరిగినట్టు కదా! కాబట్టి ఇక్కడ భగవంతుడు జీవులకు సమస్త ఆ!
అందు గురించి అక్కడ ఏమైంది, ఆయన వెళ్ళిపోతాడు. భగవంతుడి పట్ల అపరాధం చేశానని ఆ అపరాధం తొలగించుకోవడానికి వెళ్ళి మార్కెట్ యార్డ్ లో జపం చేస్తూ కూర్చుంటాడు గట్టిగా. భగవంతుడు ఇక్కడ పూజారి ఏం చేస్తాడు, ఆఫరింగ్ అయిపోయింది, ఇంకా భగవంతుడు రెస్ట్ ఇచ్చి పడుకుంటాడు. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు సన్యాసి మళ్ళీ ఆ భగవంతుడి యొక్క ఇంకొక రూపమైనటువంటి గోపాల్కు వండి పెడతా అని చెప్పారు, ఆయన కొరకు కాదు. మరి టేస్ట్ చూడండి ఎలా చేస్తారు. అప్పుడు 12 కుండల్లో ఒక కుండ తన కర్టన్ వెనుక దాచేస్తాడు. పూజారి లెక్క కూడా పెట్టాడు, 12 అనుకొని తీసుకొని వెళ్ళిపోతాడు, పడుకుంటాడు. అప్పుడు పూజారి కలలో వచ్చి, ఏ పూజారి లేవు, మన ఈ రోజు నా దర్శనానికి మాధవేంద్రపురి అని ఒక సన్యాసి వచ్చారు. ఆయన ఈ ఖీర్ టేస్ట్ చేయాలనుకున్నారు, కానీ ఆయన తీసుకోకుండానే వెళ్ళిపోయారు. కాబట్టి పలానా మార్కెట్ యార్డ్ లో పలానా ప్లేస్ లో కూర్చున్నాడు, స్వీట్ తీసుకెళ్ళి ఇవ్వు అంటే పూజారి అంటాడు, అరే అన్ని పంచేసాను కదా, స్వీట్ ఎక్కడుంది అంటే, లేదు 12 కుండల్లో ఒక కుండ నా వెనక దాచాను, ఆ కుండ తీసుకెళ్ళి స్వీట్ ఇవ్వు అతనికి అంటే పూజారి నిజంగా షాక్ అవుతాడు. చూస్తే 11 ఉన్నాయి. తొందర స్నానం చేసి ఆల్టర్ డిటి రూమ్ లోకి ఎంటర్ అయ్యి చూస్తే ఆ కర్టన్ వెనుక కుండ ఉంది. అది తీసుకెళ్ళి మాధవేంద్రపురి అని పిలిచి ఆ ఖీర్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి అంతకుముందు ఆ గోపీనాథ్ అని పేరుండేది. ఎప్పుడైతే ఆ ఖీర్ని భగవంతుడు తన భక్తుడి కొరకు దొంగిలించాడో, తీసి పెట్టాడో, అప్పటి నుంచి క్షీర్ చోర్ గోపీనాథ్ అని చెప్పేసి పేరు వచ్చింది. రేమున దగ్గర జరుగుతుంది. మనం వెళ్ళామనుకుంటా బహుశా పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళందరము ఆ టెంపుల్ కూడా చూసాం అనుకుంటున్నాను. చూసారు అందరూ? లాస్ట్ ఇయర్ ఎవరైతే యాత్ర మేలో మనం వెళ్ళినప్పుడు అందరూ చూసాం అనుకుంటున్నాను. ఓకే, ప్రభుజీ చూసామా ప్లేస్? చూసినట్టు గుర్తుంది ప్రభుజీ. చూసాము, గుర్తు కాదు, చూసాము అనుకోండి. మన షెడ్యూల్ కూడా ఉంటుంది. ఓకే, నిత్యులలో ప్రధాన నిత్యుడు అతడేన నీవు. సో మనకు కావాల్సినవన్నీ కూడా భగవంతుడే సమకూరుస్తున్నాడు. ఈ దేహాన్ని ఇచ్చాడు, ఇళ్ళనిచ్చాడు, ప్రతిదీ, జీవించిన గాలిని ఇస్తున్నాడు, నీరుని. ఏది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తలేము. జీవన అవసరాలకు కావాల్సిన అన్ని కూడా భగవంతుడు ఇస్తాడు. నిత్యులలో ప్రధాన నిత్యుడు అతడేన నీవు, అతడే ఇతర నిత్యులందరకు కోరిన అవసరములన్నింటినీ వసగున నీవు వేదములందు చెప్పబడింది. సో మనకు ఇమ్మీడియట్ గా మన పైన బాసులు దేవతలకు దేవాది దేవుడు భగవంతుడు. ఇప్పుడు వరుణ్ దేవుడు, వాయుదేవుడు, వీళ్ళందరికీ కూడా ఆ పవర్ ఇస్తుంది భగవంతుడే. వాళ్ళ ద్వారా మనకు వస్తుంది. అందరి అవసరం తీర్చువాడు కనుకని అతడు దేవుడు అనబడినాడు. అతడు కూడా నిత్యుడే, అతడెన్నడును నిరాకారుడు కాడు. సో కాబట్టి భగవంతుడు కనబడనంత మాత్రాన మనకు ఆయనను చూసే కళ్ళు లేవు. సపోజ్ ప్రతిరోజు మనకు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కార్పొరేటరే కనబడడు, మన ఏరియాలో ఉన్నటువంటి మేయరే కనబడరు, ఎమ్మెల్యే కనబడరు, ఎంపీ కనబడరు. అటువంటిది ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కనబడాలంటే కనబడతారు. ఇప్పుడైతే టీవీలు ఉన్నాయి కాబట్టి దీంట్లో చూస్తున్నాం. పూర్వకాలం టీవీలు లేనప్పుడు అప్పుడు ఉన్నారు, కానీ ప్రతిరోజు కనబడాలంటే కనబడరు కదా. అట్లానే కనబడనంత మాత్రాన వాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళ పవర్ రూపంలో పరిపాలన జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కనబడాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు కనబడాలి, ప్రత్యక్షంగా నేను చూడాలంటే అటువంటి కార్యాన్ని నేను చెయ్యాలి. ప్రెసిడెంట్ దగ్గర అవార్డు తీసుకునేటువంటి కార్యం చేస్తే నాకు పిలుపు వస్తుంది, అప్పుడు ప్రెసిడెంటే నన్ను సన్మానిస్తూ ఉంటారు. అదేవిధంగా భగవంతుని నేను చూడాలంటే భగవంతుడు మెచ్చే విధంగా నేను ఏదైనా కార్యం చేయాలి. అప్పుడు భగవంతుడు చూడండి, శుద్ధ భక్తుల దగ్గరికి భగవంతుని ప్రసాద రూపంలో వెళ్ళిపోయాడు. సో అలా భగవంతుడు ఎన్నో లీలల్లో, జగన్నాథుడు ఒక చిన్న అమ్మాయి పూలు తెంపుకుంటూ ఆ ఏంటది జయదేవ్ గోస్వామి పాడతారు కదా, అది ఏం సాంగ్ అన్నది? జయదేవ్ గోస్వామి జగన్నాథ్ కొరకు ఏమాష్టకం అది, ఆ సాంగ్ పాడుతూ ఉంటుంది. ఆ చిన్న అమ్మాయి పూలు తెంపుకుంటుంది.
ఆ అమ్మాయి పాట వినడానికి కొరకు జగన్నాథుడు తన మందిరంలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మళ్ళీ టైం అయిపోయింది, భోగ్ టైం అయిపోయింది అని చెప్పేసి తొందరగా పరిగెడతా ఉంటే తన యొక్క కండువాన్ని అక్కడ ముళ్ళల్లో చిక్కుకొని పోతే అది ఏమైంది అని చెప్పి వెతుకుతా ఉంటే ఇక్కడ కనబడుతుంది. అప్పుడు వాళ్ళని పిలిపించి దండించడానికి ప్రయత్నం చేస్తే జగన్నాథుడు ఆ రాజుగారికి కలలో ప్రత్యక్షమై, లేదు, నేను ఇప్పటి నుంచి ఆ అమ్మాయి యొక్క సాంగ్ ప్రతిరోజు వినాలనుకుంటున్నాను, ఆ అమ్మాయితో రోజు నా మందిరంలో పాడించండి అని చెప్తారన్నమాట. అలా భగవంతుడు ఆయన భక్తుల ద్వారా తన యొక్క నామరూప గుణలీలను వినాలనుకుంటాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ పొజిషనే మారిపోతుంది. అప్పుడు రోజు అమ్మాయి పాడటము, భగవంతుడు దాన్ని వినటం. చూస్తే డీటీ అనిపిస్తుంది, కానీ ఆ డీటీలో భగవంతుని చూసే కళ్ళు మనకు ఉండాలి. అర్థమైందండి. తర్వాత అతడు పరమోత్కృష్ట వ్యక్తిగతుడు. భగవానుడు మరియు సాధారణ జీవుల నడుమ వ్యత్యాసం ఇది. భగవంతుడి మధ్య భగవంతుడు జీవులకు కావలసిన అన్ని కూడా ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేసేవాడు భగవంతుడు. దాన్నే మనం తిరిగి భగవంతుడికి సమర్పించకుండా మనం భోగించాలి అనుకుంటా ఉంటాం. అది నిజమైన భగవంతుడు మనం అనుకుంటాము క్షీర్ చోర్, భగవంతుడు చోరు కాదు, మనం నిజమైన దొంగలం. భగవంతుడికి పెట్టడానికి మనకు చేతులు రావట్లేదు సమర్పించడానికి. నెక్స్ట్, సువర్ణమయ కేశములు, పద్మ పలాశ లోచనములు, పద్మ చిహ్నితములగు పాద పద్మములు కలిగిన కపిలముని యోగము ద్వారాను జ్ఞాన విజ్ఞానముల ద్వారాను ఈ భౌతిక జగమందు కర్మ ఎడగల తీవ్ర వాంఛను సమూలంగా నశింపజేయును. సో కపిలముని యొక్క అవతారం ఇక్కడ కూడా భగవంతుడి యొక్క అవతారము, జీవుడి యొక్క జన్మ. జీవుడు ఏమో తన కర్మలను శుద్ధి చేసుకోవడానికి, భగవంతుడేమో ఆ కర్మ శుద్ధికి సంబంధించిన జ్ఞాన విజ్ఞానాలను ప్రసాదించడానికి అవతరిస్తూ ఉంటాడు. మరి భగవంతుడి యొక్క అవతరణ జరిగినప్పుడు భగవంతుడి రూప మాధుర్యాన్ని వర్ణిస్తా ఉన్నారు. సువర్ణమయ కేశం, కపిలముని యొక్క కేశములన్నీ సువర్ణమయంగా ఉన్నాయి. తర్వాత పద్మ పలాశ లోచనములు, పద్మ చిహ్నితములు అన్ని కూడా లోటస్ తో పోలుస్తూ ఉంటారు. కమలం పువ్వుతో భగవంతుని పోలుస్తూ ఉంటారు. ఆ కపిలముని యోగము ద్వారాను, యోగం అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యోగం? యోగా ఈ శ్లోకమునందు కపిలముని కర్మలు, దేహ లక్షణములు చక్కగా వర్ణితమైనవి. అతని కర్మలు ఇచ్చట భవిష్యత్తుగా పలుకబడినవి. అతడు సాంఖ్య తత్వమును ప్రతిపాదించగలడు. ఆ తత్వమును అధ్యయనము చేసిన వారు కర్మకాండ ఎడగల తీవ్ర వాంఛను సమూలముగా నశింప చేసుకొనగలరు. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడును తన శ్రమకు తగిన ఫలమును పొందుటేందే రతుడై ఉండును. న్యాయబద్ధముగు తన శ్రమ ఫలము ద్వారా మనుజుడు సుఖవంతుడగుటకు యత్నించినను నిజమునకు అతడు మరింత చిక్కుబడుచుండును. ఏమంటున్నారు ఇక్కడ? క్లాస్ వింటే చాలా ముఖ్యం. ఏమన్నాడు? క్లాస్ వినకపోతే లాభం లేదు, మన జీవితము వేస్ట్ గా పోతా ఉంటది. ఏమంటున్నారు భగవంతుడు ఇక్కడ చూడండి. ఈరోజు కపిల భగవానుడు ఎందు గురించి మన కొరకే వచ్చిండేనా? అతడు సాంఖ్య తత్వమును ప్రతిపాదించగలడు. ఆ తత్వమును అధ్యయనము చేసిన వారు, సాంఖ్యతత్వం అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి అధ్యయనాన్నే సాంఖ్యతత్వం అంటారు. నేనెవరు, భగవంతుడు ఎవరు, నేనెవరని తెలుసుకున్నా, మళ్ళీ నేను ఆత్మని తెలుసుకున్నా, శరీరం అని భావంలో జీవిస్తా ఉన్నాం. శరీరం కొరకే మళ్ళీ పాటు పడతా ఉన్నాం. ఆత్మ కొరకు, నా కొరకు నేను అసలు పని చేయట్లేదు. నేను అర్థమైంది. ఆ తత్వం అధ్యయనం చేసిన వారు కర్మకాండ ఎడగల తీవ్ర వాంఛను, కర్మకాండ అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కర్మలు అనుభవించడానికి వచ్చాం మనము. మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా కర్మలను తయారు చేసుకుంటా ఉన్నాం. ఏం కర్మలు? భౌతిక కర్మలు. ఈ శరీరంతో ఎన్నో కర్మలు చేస్తున్నాము. ఆ కర్మలు సమూలంగా
నాశనం చేసుకోవాలి మనము. లేదంటే మళ్ళీ ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఈ లైఫ్ లోనే మానవ జన్మ వచ్చింది, నెక్స్ట్ లైఫ్ లో మానవ జన్మ కూడా వస్తారా, అది గ్యారంటీ లేదు. మరి అయినా పర్వాలేదు ప్రభుజీ, నాకు పశువు జన్మ వచ్చినా పర్వాలేదు అంటే ఇక మన కర్మ, మనని ఎవడు బాగుపరచలేడు. మానవ జన్మ వచ్చినా కూడా ఇంక ఎంత, నేను ఒక మహారాజు గారు చెప్తున్నారు, ఫ్యూచర్ లో అంటే కలి ఎంత ఘోరంగా వెళ్తుందంటే అసలు ఇంకా భగవంతుడి గురించి పూజ చేసే ఛాన్స్ కూడా ఉండదు, భగవంతుడి గురించి మాట్లాడే ఛాన్స్ ఉండదు. పూర్వకాలము ముస్లిం పరిపాలనలో ఈ అందు గురించే పిలకలందరినీ కట్ చేయించారు. లేకుంటే ప్రతి హిందూ పిలక పెట్టుకునేవాడు. బ్రాహ్మణులే కాదు, ప్రతి హిందూ అనేటువంటి పిలక ఉండేది. సో ఈ మన సనాతన ధర్మం యొక్క ఈ వేషాధరణ కూడా ఖతం చేయడానికి ప్రతి ఒక్కరు ధోతి కట్టుకునేవాళ్ళు, ప్రతి ఒక్కరు తిలకం పెట్టుకునేవాళ్ళు. ఇవన్నిటిని కూడా ఫైన్లు వేసారు వాళ్ళు. ఈవెన్ బ్రాహ్మణులు కూడా ఆ పన్నులు కట్టలేక వాళ్ళు కూడా పిలకలు కట్ చేసుకున్నారు. ఏం చేస్తారు? అదేమైంది, తర్వాత తరం పిలక ఉండొద్దు. ఈ రోజు చాలా మంది గుండు కొట్టిస్తే కూడా ఇంత చిన్న పిలక కూడా పెట్టట్లేదు. మన భక్తులు కూడా కొంతమంది పెట్టట్లేదు. మరి వాళ్ళకు మరి ఎలా ఉంటది అనేది చూడండి. అంటే మన యొక్క ఆనవాళ్ళు మొత్తం తొలగించేట్టుగా శాస్త్రంలో ఏం చెప్పిందో అది వినాలా కొద్దిసేపు. వినకపోతే ఏం లాభం ఉంటుంది చెప్పండి. ఎప్పుడు భగవంతుడి పిలుపు మన కొరకు వస్తుందో తెలియదు. నేను ఎలా అంటారంటే, మనకు స్టూడెంట్స్ కొరకు పూర్వకాలం ఇప్పుడు ఉందో లేదో తెలియదు, మేము చదువుకున్నప్పుడు మామూలు మెరిట్ లిస్ట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ లిస్ట్ లో రాకపోతే లాస్ట్ ఫైనల్ లిస్ట్ ఒకటి ఉండేది, సీట్స్ వరండా లిస్ట్ అని. అంటే దాన్ని ఏమంటారు, వరండా లిస్ట్ ఓపెన్ సెలక్షన్ అంటారు గురుజీ. ప్రభుజీ ఓపెన్ సెలక్షన్ అంటారు గురుజీ. ఓపెన్ సెలక్షన్ ఆ లిస్ట్ వేసేస్తారు ప్రభు. అక్కడ రెడీగా ఉండాలంటే మరి దాన్ని ఏమంటారు తెలియదు. అప్పుడు ఎవరు రెడీ ఉంటే వాళ్ళకి ఆ సీట్ ఇస్తారు అన్నమాట. స్పాట్ సెలక్షన్, రెడీగా ఉండాలి సర్టిఫికెట్లతో. దాని మీద వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడే ఉన్న దాంట్లో ర్యాంక్ ఎవరి బెస్ట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఎవరు లేకపోతే లాస్ట్ కి అసలు మినిమం క్వాలిఫై అయినోడు కూడా, క్వాలిఫై కానోడు కూడా అట్లా ఉంటుందండి. ఈడ కూడా భగవంతుడు మనకి ఎప్పుడు మనకు పిలుపు ఇస్తాడో తెలియదు. ఏమున్నది ప్రభుజీ, గురుజీ ఏదో నడుస్తూ ఉంటుంది, నడవలేదు, అరిగిపోయిన రికార్డ్ లాగా నడుస్తూ ఉంటుంది అంటే మన కర్మ అయింది. అర్థమైందా? కాబట్టి కర్మకాండ ఎడగా తీవ్ర వాంఛన మనందరికి అదే ఉంది, తీవ్ర కోరిక. పొద్దున్న లేచి ఒక కస్టమర్ బిల్లంగానే పరిగెడతా ఉంటాం, ఎవరైనా డబ్బులు గిరాకు వస్తుందంటే పరిగెడతా ఉంటాం. తీవ్ర వాంఛను నిజంగా ఆత్మతత్వాన్ని, జ్ఞానాన్ని తీసుకునేవాడు ప్రతిదాన్ని పక్కన పెడతాడు. అటువంటి కర్మకాండ వాంఛలను, కోరికలను నశింపజేసుకుంటాడండి. అర్థమైందా? ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడును తన శ్రమకు తగిన ఫలం పొందుటకు ఎందే రతుడై భౌతిక ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాము. సపోజ్ ఇప్పుడు డ్యూటీ ఉంది, డ్యూటీ పని చేస్తాం. డ్యూటీ లేనప్పుడు ఈ పని చేస్తారా? చేయరు, పండుకుంటారు హాయిగా. ఎవరైనా కూడా డ్యూటీ చేస్తే రాత్రి 2 గంటలకు కానీ పొద్దున్న 4 గంటలకు లేచి వర్క్ చేస్తాము. అదే డ్యూటీ సపోజ్ నాకు డ్యూటీ లేదనుకో, అరే ఈ డ్యూటీ భగవంతుడి కథామృతం విందాము, లేదు, ఏమొస్తుందండి మనకు చెప్పండి? అదేమో డబ్బులు కనబడతా ఉంటాయి, అది మన కర్మకాండ ఫలము. మనమే ఇంకా సపోజ్ పూర్వకాలం అంటే ఇప్పుడైతే నదులు అవి కాదు. సో ఏదన్నా వర్షాకాలము తర్వాత కొన్ని నీళ్లు ఇంకిపోయిన తర్వాత బురదలాగా పైన నీళ్లు కనబడతా ఉంటాయి, ఇట్లా కొంచెం నడుస్తా ఉంటే కొంచెం బురద వస్తుంది, అలా లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ బయటకు రాలేం. కొందరు అలానే ఊబిలో కూరుకుపోయి మనుషులు చనిపోయిన వాళ్ళు ఉంటారు, గేదెలు కూడా చనిపోతాయి అలా. పాపం నీళ్ళల్లోంచి అంటే ఈత కొట్టొచ్చు, బురదలో కూరుకుపోతే అది కాళ్ళు తీయలేదు, ఒక కాలు తీసి పెడితే ఇంకా లోపలికి వెళ్తా ఉంటుంది. ఇక అంతే, ఎవరైనా తాడు కట్టి బయటకు లాగితేనే వస్తాయి. మీరు పల్లెటూరులో చూసుంటారేమో, చెరువులలో అక్కడిక్కడ నీళ్ళు ఎండిపోతే పైన కొన్ని నీళ్లు కనబడితే లోపల మొత్తం బురదలా, మట్టి బురదలాగా ఉంటుంది. ప్రవహించే నదులు అయితే ఉండదు, కానీ అలా నిలువ ఉన్న దాంట్లో బురద ఉంటుంది. అలానే ఈ యొక్క భౌతిక ప్రపంచం అటువంటి బురద. ఒక్క అడుగు పెడితే ఇంకా దానిలో లోపలికి వెళ్ళటం తప్ప ఇంకోటి ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దీని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. నేను శ్రమకు ఫలితం అంటే ఇక్కడ నిజమైన శ్రమకు ఫలితం రాదు, ఆ దాంట్లో కూరుకుపోవటమే. మనము న్యాయబద్ధము తన శ్రమ ఫలం ద్వారా మనుజుడు సుఖవంతుడగుటకు యత్నించిన నిజమునకు అతడు మరింతగా చిక్కబడుచుండును. సుఖం ఉండదు ఇక్కడ. మన శ్రమకు ఫలితం ఓకే, దాన్ని భగవంతుడి కొరకు మన కొంత టైం మన కొరకు కేటాయించినా కొంతన భగవంతుడి కొరకు 1 అవర్ టైం భగవంతుడికి తీయనప్పుడు ఇంకా మనం ఏం జీవితం గడుపుతామండి చెప్పండి? ఏదో నామం చేస్తే పక్కన పడేస్తే సరిపోదు. అర్థమైందా? సపోజ్ ఎగ్జాంపుల్, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము, లాభం ఉండట్లేదు. రోజు అథ్లెటిక్స్ ఉన్నది, ఫుల్ వార్మప్ చేస్తాడు,
వాడు నిజంగా 100 మీటర్స్ పరిగెత్తాలా, 100, 200, 400 అందరు కలిసి వార్మప్ చేస్తారు. 1500 వార్మప్ చేసి వాడు నిజంగా వాడి ఈవెంట్ లో వాడు ప్రైజ్ కొట్టాలంటే 100 మీటర్స్ స్పెషలైజేషన్ ట్రైనింగ్ చేయాలి. అప్పుడు 100 మీటర్స్ లో వాళ్ళ కోచ్ టైమింగ్ చూస్తూ ఉంటాడు, రోజు ఎంత చేంజ్ అవుతుంది ఏంటనేది. 200 వర్కౌట్ చేస్తాడు, 400 వర్కౌట్ చేస్తాడు. మనం ఏందండి, హరినామం అనేది నామం, అది మనకు ఒక వార్మప్ చేస్తూ ఉంటాం. హరినామం ద్వారా మనకు ఈ యొక్క హృదయం మాలిన్యం క్లీన్ అవుతుంది. మరి అది సపోజ్ మన మొబైల్ కూడా చాలా స్టోరేజ్ ఉందనుకోండి, స్టోరేజ్ క్లీన్ చేస్తాం. స్టోరేజ్ క్లీన్ అయిపోతే మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, మనకు దాంట్లోంచి రిట్రీవ్ చేయాలంటే దాంట్లో ఏమైనా ఉండాలి కదా, స్టోరేజ్ ఉంటే కదా మనకు వస్తుంది. అలానే ఈ హృదయంలో భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నింపండి. జ్ఞానం లేకపోతే ప్లెయిన్ ఉంటుంది. అర్థమైందా? ఏముంటుంది దాంట్లో? చూడండి మీరు మరి ఏం చేస్తున్నారో తెలియదు. పూర్ణ జ్ఞానము భక్తి యోగం లేనిది అట్టి బంధం నుండి అతడు విడుదలను పొందలేడు. చూడండి, భక్తి యోగం అంటే భగవంతుడి యొక్క పూర్ణ జ్ఞానము. ప్రభుజీ నేను జపం చేసుకుంటున్నా ప్రభు, 16, 18, 20 మాలలు చేసుకుంటున్నాను. అరే తుడుస్తూ, ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్, మీరు అందరు తల్లులు ఉన్నారు, పొద్దున పని మనిషి వచ్చింది, మంచిగా పాత్రని క్లీన్ చేశారు, బోర్లేసారు, ఇప్పుడు టైం అవుతుంది. మరి భోజనం కావాలంటే ఏం కావాలండి? దాంట్లో ఏం చేయాలా? కళావతి మాతాజీ 100% రావాలా? 99 మంది ఫెయిల్ కావాలని ఎవరు చూడడు. ఇక్కడ క్లాసు 100 మంది అటెండ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా పూర్ణ జ్ఞానాన్ని పొందాలా. ఇదొకటే లాస్ట్ జన్మ కావాలా, వాళ్ళు ఉద్ధరించుకోవాలని చెప్పేసి గురువు గారు కోరుతారు, పరంపరలో ఉన్న ఆచార్యులు కోరుతారు, భగవంతుడు కోరుకుంటాడు. ఇక గురువు గారు కోరుతాడు, కానీ ఆ శిష్యులకు కూడా ఉండాలి కదా కోరిక. నెక్స్ట్, మానసిక కల్పనము ద్వారా భవబంధం నుండి విముక్తులగుటకు యత్నించి వారులు సైతము తమ శక్తానుసారము ప్రయత్నించినట్టు వారే. చూడండి, మానసిక కల్పన భవబంధం నుండి విముక్తులగుటకు, ఈ భవబంధాల బురద ఇదంతా దుఃఖాలయం. అశాశ్వత, ఇది దుఃఖాలయం, సుఖాలయం కాదు భౌతిక ప్రపంచము. అలా మనకు నీడలా కనిపిస్తూ ఉంటుంది, కానీ నిజమైన ఫలాలని ఇది ఇవ్వదు. దీనికి చూడండి, భవబంధం విముక్తులకు యత్నించే వారిని సైతం తమ శక్తానుసారం ప్రయత్నించేటువంటి వారే. కానీ వేద శాస్త్రమునందు మనకు గోచరించినది ఏమనగా, భక్తి భావంతో శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యోగమును స్వీకరించినచో మనుజుడు అతి సులభంగా కామ్యకర్మ కోరికను సమూలంగా నశింపజేసుకోగలడు. కామ్యకర్మ కోరికలంటే, కామం అంటే ఈ దేహముతో సుఖాన్ని, దేహం అంటే ఇంద్రియ తృప్తి కొరకు ఏదైతే కోరికలు ఉంటాయో వాటిని కామ్య కర్మలు అంటే, ఈ ఇంద్రియాల కొరకు చేసే కర్మల్ని కామ్య కర్మలు. దానికి సంబంధించిన కోరికలను సమూలంగా నశింపజేయాలా. ఈ భాగవతం అప్పుడు ఎక్కడ పోతామండి? భాగవతం అప్పుడు మీరు బయటకు పోయిందంటే ప్యూర్లీ మీకు అంటే మీకు దేహపర కోరికలు. భాగవతం జరుగుతుంది అంటే అప్పుడు ఈ ప్రపంచం ఇటు అటు అయినా కూడా నాకు కావాల్సింది, సపోజ్ నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి, హార్ట్ అటాక్ వస్తే నేను అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ అయినా, యశోద హాస్పిటల్లో, నాకు ఇంక ఎన్ని నాకు అసలే ఓపెన్ హార్ట్ డాక్టర్లు ఉన్నారు, నీకు అర్జెంటుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా. ఆ సందర్భంలో ఎవరైనా మా చుట్టాలు బంధువులు చనిపోయినా కూడా నేను చావుకు కూడా పోలేను. లేదంటే వాళ్ళు చావు బతుకులో నేను అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బయటకు వస్తే నేను అవుట్ అయిపోతాను. అప్పుడు నాకు చాలా చాలా ముఖ్యమైనదిగా నేను దేన్ని భావిస్తానండి? నాకు అర్జెంటుగా ఇంకా నాకు సర్జరీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో చేయాల్సింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. అప్పుడు నేను ఇంకొకరి గురించి ఆలోచించే అవకాశం ఉంటుందా? ఇంకెక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? చెప్పండి ప్రతిభ మాతాజీ. ప్రపంచం ఎటన్నా పోనీ, ఫస్ట్ నేను బ్రతికితే కదా ప్రపంచం గురించి ఆలోచిస్తా. ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గర లేకపోతే ఫిజిషియన్ దగ్గర పోవాలని అనుకుంటారు. ఈ డాక్టర్ రమేష్ ప్రభుజీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు కేవలం భగవంతుడి గురించి ప్రేయర్స్ తప్ప ఇంకెవరి గురించి ఆలోచించారు? అప్పుడు మా ప్రభుజీ ఎలా సేవ్ అవుతారు, కృష్ణ సేవ్ చేయండి అనేది తప్ప ఇంకేమన్నా? మీ ప్రభుజీ కూడా ఆ నిమిషంలో ఆ స్టంట్ అయిపోయి నేను బాగా రావాలని భగవంతుని ప్రేయర్ తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించట్లేదు. అలానే భాగవతం అంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఆ 1 hour నేను ఇంకా ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చే వరకు టెన్షన్ ఎట్లనో, భాగవతం జరిగే వరకు మొత్తం మొబైల్స్ అన్ని ఖతం. అలా చేసి చూడండి, అప్పుడు మీరు నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఆ స్టేజ్కి ఎదగండి. భాగవతం ఏమైనా ఉండని,
దాని పట్ల అంత ప్రేమని పెంచుకోండి. అర్థమైందా? తర్వాత ఆ ప్రయోజనం కొరకే సాంఖ్యతత్వము కపిల మునిచే ఉపదేశితము కాగలదు. అతని దేహ లక్షణములు సైతము ఇచ్చట వర్ణింపబడినవి. జ్ఞానమనున్నది సాధారణమగు పరిశోధన కర్మను సూచించదు. గురు శిష్య పరంపరలో గురువు ద్వారా శాస్త్రము నుండి జ్ఞానమును బడేటనే జ్ఞానం అనే విషయం సూచిస్తుంది. సో జ్ఞానం అనేది ఏదో భాగవతం నేను చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానం కాదంట. ఏమంటున్నారు నీలిమ మాతాజీ ఇక్కడ ఈ సెంటెన్స్ లో? జ్ఞానం గుర్తుపెట్టుకోండి వాళ్ళు దయచేసి. నేటి కాలమున మానసిక కల్పనలతో పరిశోధన కావించుట నైజముగా నైనది. కానీ అట్టి కల్పనము కావించు మనుజుడు తాను 4 విధములైన లోపమును కూడి ఉన్నాడనే విషయమునే మర్చిపోను. అతడు పొరబడకుండా ఉండలేడు. అతని ఇంద్రియములు అసంపూర్ణములు. అతడు మోహగ్రస్తుడు కావలసిందే. అతడు మోస ప్రవృత్తిని కూడి ఉండును. కనుక గురు శిష్య పరంపర నుండి జ్ఞానమును పొందనిచో మనుజుడు కేవలము తాను సృష్టించిన సిద్ధాంతమునే ప్రతిపాదించుచుండును. అనగా దాని భావం అతడు ప్రజలను మోసగించుచున్నాడనడియే. జ్ఞానమనగా గురు శిష్య పరంపరలో శాస్త్రం నుండి గ్రహించిన విషయమని భావము. సో దయచేసి మనకు జ్ఞాన యజ్ఞం కూడా ఉంది. సో జ్ఞానం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది భగవంతుడి గురించి సంబంధించినటువంటి జ్ఞానము. అది కూడా గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి గురువు ద్వారా మనము స్వీకరించినట్టి జ్ఞానాన్ని జ్ఞానం అంటారు తప్ప గురు శిష్య పరంపరలో లేనటువంటి ఎవరో టీవీలో లేకపోతే ఇంకెక్కడో చెప్తుంటే అది బోనఫైడ్ అంటే ప్రామాణికమైనటువంటి జ్ఞానంగా స్వీకరించకూడదు. ఇక విజ్ఞానం అనగా అట్టి జ్ఞానమును ప్రయోగాత్మకంగా ఆచరించుట అని భావము. జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించింది, గురువు ద్వారా స్వీకరించింది జ్ఞానము అంటే థియరీ. విజ్ఞానం అనగా ప్రాక్టికల్. ఎన్నోసార్లు చెప్పాను విజ్ఞానం ప్రాక్టికల్ అప్లికేషన్. సో మనము భగవంతుడు ఇక్కడ ఏమైతే చెప్తున్నారో అది మనం అప్లై చేయాలి. డాక్టర్ దగ్గర వెళ్ళి మందులు తెచ్చుకున్నాం, మందులు ఇచ్చారు. మన రోగం నయం అవ్వాలంటే ఆ మందులు వేసుకోవాలి. అలానే మనం ఈ ఇంద్రియాలను భగవంతుడి సేవలో ఎలా నియుక్తం చెయ్యాలి అనేది జ్ఞానము. ఎలా అంటే తెలుసుకుంటాం. సో నియుక్తం చేయడం ఇంకా ఫిజికల్ గా చేసేదాన్ని విజ్ఞానము అంటాం. పొద్దున మనకు సపోజ్ 12.9 భగవద్గీత 12.9 లో ఏం చెప్పారు మనకు? 12.9 లో 7, 8 సూత్రాలు ఫార్ములాస్ చెప్పారు. చదువుతారు ఎవరండి ఆ 7, 8? जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनीताई बाय भगवान बेटा, बाय। की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।